చూడు చంద్రముఖి పట్టుచీర వడ్డాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరాం. ఫ్రెండ్స్ కార్ ఎక్కాలంటే వాళ్ళైతే కార్లో ఆయిల్ కొట్టడం మర్చిపోయారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు పోచంపల్లి అప్పుడు ఇక్కడ ఎలాంటి ఛాయ్ అవుతుంది. ఇంకా 10 కిలోమీటర్స్ అవుతుంది మన పోచంపల్లికి. ఇక్కడైతే ఆగామండి టీ తాగుదామని. ఫ్రెండ్స్ ఇప్పుడే పోచంపల్లి అయితే వచ్చామండి. ఇప్పుడే మనకు సీట్ మహేశ్వరి సిల్క్ శారీస్ అన్నమాట. చాలా లైట్ వెయిట్. ఫైనల్ స్టైల్కి వచ్చింది బిల్లు దగ్గరికి. ఇంకా బేరసారాలు జరుగుతున్నాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము షాపింగ్ ప్లాన్ చేసామండి. ఎక్కడికి వెళ్తాము, ఏమేమి తీసుకుంటా అనేది ముందు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండి. ముందుగా మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వాళ్ళందరూ ఇవ్వండి, కార్ అయితే ఎక్కేసారు, రెడీగా ఉన్నారు. మా వారు, మా అమ్మమ్మ గారు. ఫ్రెండ్స్ కార్ ఎక్కాలంటే అవుతుందండి, లోపల నుంచి వీళ్ళు రావట్లేదు. వీళ్ళు మేకప్లో సరిపోతున్నాయి ఫ్రెండ్స్. అవునా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడైతే కార్ ఎక్కేసాం. ఇది చూడండి, మా పిల్ల బ్యాచ్ మొత్తం ఇరుక్కొని కూర్చున్నాను. మా అబ్బాయి ఒకరి మీద ఒకరు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మినిమం 1 అవర్ అయితే పట్టింది. ఇంకోండి ఫ్రెండ్స్, మా వారు అయితే డ్రైవింగ్ లో ఉన్నారు. ఆయన చక్కగా డ్రైవింగ్ సీట్ తీసుకున్నారు. పక్కనే వాళ్ళ మమ్మీని అయితే కూర్చోబెట్టుకొని ఇద్దరు అయితే ఫ్రీగా కూర్చున్నారు. మమ్మల్ని అయితే వెనకాల కుక్కేశారు. మమ్మల్ని అయితే ఒకరి మీద ఒకరు పడేసేసారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నల్గొండ అయితే దాటేస్తున్నాం. నల్గొండ సిటీలో అయితే ఇప్పుడు తిరుగుతున్నాం. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టిద్ది పోచంపల్లి. అక్కడికి వెళ్ళాక కానీ చూద్దాం ఏమేమి ఉంటాయి, ఏమేమి షాపింగ్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళు అయితే గోల రచ్చ చేస్తున్నారు కార్లో. మొత్తం మా బ్యాచ్ అంతా ఎక్కేశారు. ఇదిగో వీడైతే మా చచ్చడి పిడిగాడు అనమాట. చెప్పురా, ఏం చెప్పాలి నువ్వు చెప్పు. నువ్వు ఫ్రెండ్స్ ఇది నారకెట్టిపల్లి అనమాట. నారకెట్టిపల్లి వచ్చాం. మనం స్ట్రైట్కి వెళ్తే నారకెట్టిపల్లి ఊళ్ళోకి వెళ్తాం అనమాట. ఇప్పుడు మన హైవే ఎక్కుతున్నాం, హైదరాబాద్ రోడ్ హైవే ఎక్కుతున్నాం పోచంపల్లి వెళ్ళటానికి. మా వాళ్ళు అయితే కార్లో ఆయిల్ కొట్టడం మర్చిపోయారండి. ఇప్పుడే బంక్లోకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయిల్ అయిపోతే ఉండేది ఫ్రెండ్స్ మా పని. మామూలుగా ఉండేది కాదు. మేమందరం కలిసి దిగి కారు తోయాల్సి వచ్చేది. ఎట్లాగట్లా గుర్తొచ్చింది మా వాళ్ళకి. ఆయిల్ అయితే కొట్టేస్తున్నారు. ఇప్పుడు కూర్చు, జీరో తీయలేదు, మళ్ళీ జీరో పెట్టండి అని మా వాళ్ళు అడుగుతున్నారండి. మా వాళ్ళు ఒక 5 నిమిషాలు కారు ఆగినందుకే ఫైటింగ్ చేసేస్తున్నారు ఇద్దరు కార్లో. వీళ్ళిద్దరిని ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీళ్ళు మాట వినట్లేదు, మా మాట ఎట్లా. అయిపోయింది బాబు, స్టార్ట్ అవ్వచ్చు. నువ్వు అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు పోచంపల్లి అప్పుడు ఇక్కడ ఎలాంటి ఛాయ్ అవుతుంది. ఇంకా 10 కిలోమీటర్స్ అవుతుంది మన పోచంపల్లికి. ఇక్కడైతే ఆగామండి టీ తాగుదామని. ఇరానీ ఛాయ్ కేఫ్ అయితే ఆగాము. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి హైవేలో. చూడండి ఫ్రెండ్స్, రోడ్లు అంటే బాగున్నాయి, బాగానే ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చినారండి. కార్లో ఇరుక్గా కూర్చొని దెబ్బకి ఆపగానే దిగిపోయారు కిందకి. అసలు
ఈ రచ్చగాలతో ప్రయాణం చేయడం అంటే కొంచెం కష్టమే. చెప్పండి మేడం, కార్లో జర్నీ ఎక్కడ ఉంది మీకు? షాపింగ్ కదా తప్పుడు కూర్చోవాలి. షాపింగ్ కానీ ఉత్సాహం వచ్చింది. మామూలుగా ఉత్సాహం రాదు. ఇంకా బయటకు వెళ్దామంటేనే అసలు రాదు. ఇప్పుడు షాపింగ్ అనేపాటికి చీరలు అనేపాటికి వచ్చారన్నమాట. చీరలు, బట్టలు, గోల్డ్ ఈ మూడికి రెడీగా ఉంటారు. ఇది అంతేనా? ఇప్పుడు గోల్డ్ కొండకి కూర్చునిగా సరిపోయింది. లేకపోతే ఇప్పుడు గోల్డ్ అంటే మనం అలా కాదని ఇప్పుడు బట్టలు పెట్టని సరే ఒప్పుకుంటున్నాం, కానీ గోల్డ్ అయితే మనం అలా కాదని చెప్పేసాం. గోల్డ్ అది మర్చిపోవడమే. బట్టలు కాబట్టి సరే గోల్డ్ కానీ పాపం కూడా ఫిక్స్ అయిపోతున్నాం. చాయ్ చాయ్ ఇరానీ చాయ్ అండి. ఇది ఇరానీ చాయ్ తీసుకోండి మేడం గారు. చీటితల్లి ఏం చేస్తున్నావు? ఓయ్ ఓయ్ ఏం చేస్తున్నావు? బాగుందండి, చాలా బాగుంది. మా బుడ్డ అయితే ఒక స్లీప్ వేసి లేచింది అనమాట. ఇప్పుడు చాయ్ తాగాం కదా, బిస్కెట్ తింటుంది. చూడండి అల్లరి అల్లరి చేస్తుంది కార్లో. వాళ్ళిద్దరు ఒకటైతే ఒకటే ఎత్తు, ఒక ఎత్తు అల్లరి వినిపిస్తుంది. బిస్కెట్ గోల్ చేస్తుంది. భూధాన్ పోచంపల్లి అండి. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు అయితే ఉందండి పోచంపల్లి. పోచంపల్లి అయితే ఇదే కాంప్లెక్స్ అండి. పోచంపల్లి హ్యాండ్లూమ్ మార్కెట్ అని ఉంది. దీంట్లో అయితే చాలా షాప్స్ ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. మనం ఏ షాప్ అనుకుంటే ఆ షాప్లోకి వెళ్ళి చూసుకొని కొనుక్కోవడమే ఫ్రెండ్స్. అన్ని పోచంపల్లి ప్రొడక్ట్సే ఉంటాయి, అన్ని చేనేత వస్త్రాలవి. ఈ షాప్ ఉంది, ఇలా ఉంటుందండి. చాలా పెద్దదండి షాప్ అయితే. లోపలికైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడే పోచంపల్లి అయితే వచ్చామండి. ఇదే పోచంపల్లి హ్యాండ్లూమ్ శారీస్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఈ కాంప్లెక్స్ ఆల్రెడీ ఒకసారి వచ్చామండి. లాస్ట్ 2 months బ్యాక్ వచ్చినట్టున్నాం. 3 months బ్యాక్ అంటే వచ్చాము. అక్కడ శారీస్ అయితే బాగా నచ్చినాడు లేడీస్కి, మామూలుకి. అందుకే మళ్ళీ వచ్చారు. ఇప్పుడైతే మీకు శారీస్ అయితే చూపెడతారు. శ్రావణ మాసం ఉంది కదండి, దానికోసం అని షాపింగ్ చేయడానికి వచ్చాము. చూస్తాం, చూసి దాన్ని బట్టి కాస్ట్ని బట్టి తీసుకుంటాం. మాకైతే ఏం బట్టలు లేవు ఫ్రెండ్స్. మాకు కూడా కొన్ని బట్టలు పెట్టండి ఫ్రెండ్స్. మొత్తం వేలకి అయితే అట్ట ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ పోచంపల్లి. ఈ చుట్టూ అయితే చాలా షాపులు అయితే ఉంటాయి మనకి. చాలా ఉంటాయండి, అన్నీ హోల్సేల్గా దొరుకుతాయి అంటారు మన ఇక్కడ. చూడాలి. మా వాళ్ళు అంతమంది తీసుకున్న షాప్ అయితే ఇదండి, జ్యోతి హ్యాండ్లూమ్స్. ఈ చివరిదా షాప్లే ఫ్రెండ్స్. ఇదే అండి పోచంపల్లి హ్యాండ్లూమ్స్. ఈ మొత్తం అన్ని షాపులే ఉంటాయి ఫ్రెండ్స్. చివరికి మొత్తం అంతా అన్ని షాపులు అయితే చాలా ఉంటాయి. వీళ్ళంతా హోల్సేల్ హ్యాండ్లూమ్స్ వేస్తారండి అంతా ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే షాప్లో దూరారు. ఇప్పుడు ఇవన్నీ తిరుగుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక షాప్లో దూరారు. ఆ షాప్లో బయట 2 గంటలు పట్టుద్ది. మళ్ళీ ఇంకో షాప్కి వెళ్తారు. ఒక చాట్ కౌంటర్ ఇది వస్తే అయితే ఇక్కడ ఉంటామే. ఇక్కడ వెయిటింగ్ చేసుకోవడం అనమాట. ఈ మాకు సపరేట్గా చైర్లు అయితే వేసారు. ఈ చైర్లు చివరికి ఉన్నాయి. ఈ చైర్ల దగ్గర కూర్చోవడం మేము వెయిటింగ్ చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. ఇదే అండి మొన్న మధ్య మేము తీసుకున్నాయి ఈ షాప్లో, జ్యోతి హ్యాండ్లూమ్స్ అనమాట. మా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు ఇప్పుడే షాపింగ్కి. ఈ యుద్ధం ఇప్పుడైతే ఆగదండి. యుద్ధం జరుగుతూనే ఉంటుంది 4-5 గంటల దాకా. ఇప్పుడే మాకు సీట్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే జర ఆగదు యుద్ధం. ఇప్పుడే షాపింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా మా వాళ్ళు 2-3 hours అయితే పట్టింది. 2-3 hours కాదు, 4 hours పట్టిన అవసరం లేదు. అంతే కదా పండుగ.
మనకైతే ఇల్లు మగవాళ్ళకి ఏముంది ఎట్టబోయి అక్కడ తీసుకుంటాం మనం. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ రకరకాల చీరలు అనమాట. ఈ మేడం గారి షాప్ ఓనర్ గారు, అంతకుముందు మేడం గారు ఇచ్చారు నాకు. అంతే హోల్సేల్గా దొరుకుతాయి అనమాట కోసంపల్లిలో. ఏం శారీస్ అండి? మంగళగిరి పట్టు శారీస్ అండి. కాంట్రాస్ట్ బార్డర్ అని పళ్ళు. వీళ్ళ చీరలు చూసి చంద్రముఖిలా తయారైపోతున్నారు లేడీస్. అసలు ఆగట్లేదండి ఇది. రకరకాల చీరలు చూసేవాడికి మాడైతే మరి ఏం సారీస్ అదే ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో మాకే అర్థం కావట్లేదు. మంగళగిరి సారీస్ ఏంటి ఇవి? మహేశ్వరి సిల్క్ శారీస్. సమంత శారీస్ అని వచ్చింది, ఎందుకంటే మన సమంత మా ఇంటి బంగారంలో ఉంది కదా ఆ శారీస్ అన్నమాట. లైట్ వెయిట్ ఉంటాయి, బాగుంటాయి. పట్టు పార్టీ వేర్ సైజ్ కాటన్. మహేశ్వరి సిల్క్ శారీస్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి. మా ఇంటి బంగారంలో సమంత గారు వేర్ చేశారు. చాలా కలర్స్ అయితే వచ్చేవి. చంద్రముఖి పోయినట్టు చూడు, చంద్రముఖి పట్టు చీర వడ్డాను. చంద్రముఖి అయిపోతాం ఫ్రెండ్స్. శారీస్ చూసుకుని చంద్రముఖిలో అయిపోతాం మనం లేడీస్ అందరూ. ఏది తీసుకున్నావు? గ్రీన్ బాగా. ఫ్రెండ్స్ 4:30కి వచ్చాం, ఇప్పుడు 6:30 అయింది. ఇంకా సెలక్షన్లోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇది బాగుందా అని అడుగుతుంది ఆ మేడం గారు. మాకు చూపిస్తూనే ఉన్నారు, వీళ్ళు చూస్తూనే ఉన్నారు. ఏంటి ఇది శారీయా? ఇప్పుడు అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. బాగుంది. 3 hours later. 3 గంటల షాపింగ్ తర్వాత ఇవైతే ఫైనల్ చేసింది మా మిస్సెస్ గారు. ఇవేవో మా పిన్ని గారు సెలెక్ట్ చేశారు. ఇవన్నీ రేపు ఆషాఢం ఫంక్షన్, శ్రావణ మాసంలో ఫంక్షన్లు ఉన్నాయి అంటే వాళ్ళకి. ఫంక్షన్ మొత్తానికి చేశారు. వీటిలో మళ్ళీ బిల్లు ఫైనల్ అవ్వాలంట. బిల్లు ఫైనల్ అయ్యాను దాన్ని బట్టి మరొక కరెంట్ వెళ్ళి ఫైనల్ స్టైల్కి వచ్చింది బిల్లు గారికి. బేరసారాలు జరుగుతున్నాయి అన్నమాట. అందరూ చాలా డిస్కషన్లో ఉన్నారు బేరసారాల్లో. అంటే ఎవరైనా రేట్లు ఎక్కువ వేసాలంటున్నారు, వీళ్ళకి తగ్గించాలంటున్నారు. వాళ్ళ మధ్య జరుగుతుంది అన్నమాట. ఇంకేదో కొలిక్కి వచ్చినట్టు ఉంది, నవ్వుతున్నారు. అయిపోయిందా ఫ్రెండ్స్? ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయింది మా వాళ్ళది. షాపింగ్ చేసేసాం ఫ్రెండ్స్. చిల్లు అయితే పడింది కానీ తప్పదు ఫ్రెండ్స్. శ్రావణ మాసం వస్తుంది కదా, మాత్రం కొనాలి లేడీస్కి. చూడండి ఏమేమి కొనాలని నెక్స్ట్. మా వాళ్ళు షాపింగ్ ముగించుకు వచ్చారు. 3 గంటలు దండయాత్ర చేశారండి. 3 hours షాపింగ్ చేశారు. అందరూ బాగానే బిల్లు అయితే బాగానే చేశారు. మా వదిన గారు కూడా బాగానే చేశారు. గారు బిల్లు చూపిరే షాపింగ్ చూపి. మా వదిన గారు 2 కవర్లు కొంది.
చేనేత వస్త్రాలు ఉంటాయండి, బాగుంటాయి, చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మనం కొంచెం బేరం ఆడితే తగ్గించిస్తారు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చి పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంటాయి డ్రెస్సులు అయితే. మేము ఆల్రెడీ ఒకసారి వచ్చాము, శారీస్ డ్రెస్సులు తీసుకున్నాము, ఆ క్వాలిటీ బాగున్నాయనే మళ్ళీ వచ్చాము. ఆన్లైన్లో కంటే ఇక్కడే కొంచెం తక్కువ రేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చి తీసుకోండి. పోచంపల్లి హైదరాబాద్ రోడ్లో కాంప్లెక్స్ ఉంటుంది ఇక్కడ. ఈ కాంప్లెక్స్లో అయితే బోల్డ్ షాప్స్ ఉంటాయి. దీంట్లో జ్యోతి వాళ్ళది షాప్ పేరు జ్యోతి హ్యాండ్లూమ్స్ ఉంటుంది. అక్కడైతే ఆంటీ బాగా తక్కువకి ఇస్తారండి బేరం ఆడితే. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు పర్చేస్ చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, మాకేమో ప్రమోషన్ బేరం తగ్గించారు, మాకేం రేట్లు ఏం తగ్గిలేదు, ఉన్న రేట్లు అయితే ఇచ్చారు మామూలుగా. మేమైతే కొద్దిగా బేరం ఆడాము అంతే. ఇదిగోండి ఇదే అండి కాంప్లెక్స్, నాకా కాంప్లెక్స్ ఏకేఎల్పి కాంప్లెక్స్ అన్నమాట. మా వాడికి ఇప్పటికే ఆకలి వేస్తుందంట, ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం అండి. సార్ ఒక మంచి అయితే మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నారు. బాయ్ అండి అందరికీ, బాయ్ ఫ్రెండ్స్.